ఇక సీఎంతో కలిపి క్యాబినెట్ లో మొత్తం 25 మంది మంత్రులు ఉండబోతున్నారు. చంద్రబాబు కాకుండా 12 మంది ఓసీలకు మంత్రి పదవులు దక్కాయి. ఇక 8 మంది బీసీలకు, 2 ఎస్సీలకు, 1 ఎస్టీ నేతకు, అదేవిధంగా మైనారిటీ నుంచి ఒకరికి మొత్తం బెర్తలు లభించబోతున్నాయి. అంటే క్యాబినెట్ లో 3 మహిళలకు అవకాశం దక్కింది. మైనారిటీ, వైశ్య సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరికి చోటు లభించింది. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే స్థలం దగ్గర మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. ఎంపీ రావు, లిస్ట్ లో ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఏమున్నాయి? కొత్తగా ఎవరెవరు వచ్చారు, ఏ ప్రాధాన్యతలతో ఎవరెవరికి చోటులు దక్కాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గ కూర్పు చూసినట్లయితే చంద్రబాబు తన స్టైల్కు వ్యతిరేకంగానే ఈ కూర్పు చేశారని చెప్పుకోవచ్చు. మొహమాటాలు లేవు, రికమెండేషన్స్ లేవు అన్నట్లుగానే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన వెంట నడిచినటువంటి నాయకులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ప్రయారిటీ ఇచ్చారు చంద్రబాబు. ఈ కోవలోనే గతంలో ఎమ్మెల్యేలుగా ఉంటూ శాసనసభలో అధికార పార్టీ మీద పోరాడిన వారు, అలాగే గత 5 ఏళ్లలో తననే నమ్ముకుని తన వెంట నడిచినటువంటి ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా పార్టీలో వివిధ కీలక పదవుల్లో ఉంటూ కూడా పార్టీని కష్టకాలంలో ఆదుకున్నటువంటి వారందరికీ కూడా క్యాబినెట్లో బెర్తలు కల్పించారు. అలాగే మొదటిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వారికి కూడా అవకాశం ఇచ్చారు. ఈ కోవలో చూసుకున్నట్లయితే గతంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి డోలా బాలవీరాంజనేయ స్వామి కొండెపి నియోజకవర్గం నుంచి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు, ఆయనకి ఇచ్చారు. అలాగే గతంలో ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో గట్టిగా ఫైట్ చేసినటువంటి పర్చూరు ఎమ్మెల్యే గొట్టిబాటి రవికుమార్, ఆయన కూడా అవకాశం ఇచ్చారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కూడా గతంలో చంద్రబాబు వెంటే ఉంటూ శాసనసభాపక్ష ఉపనేతగా కూడా ఉంటూ శాసనసభలో చంద్రబాబు లేకపోయినప్పటికీ కూడా అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన అధికార పార్టీ మీద ఫైట్ చేయడంలో నిమ్మల రామానాయుడు ముందంజలో ఉన్నారు. సో ఆ కేటగిరీ కింద నిమ్మల రామానాయుడు కూడా అవకాశం ఇచ్చారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే గతంలో ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ కూడా కొల్లు రవీంద్ర బీసీ సామాజిక వర్గాన్ని అంతటినీ కూడా పార్టీ వైపు నడిపించడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల తరపున పోరాటాలు చేయడంలో ముందంజలో ఉన్నటువంటి కొల్లు రవీంద్రకు మరోసారి తన క్యాబినెట్లో బెర్త్ కల్పించారు. అలాగే తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ మహిళలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు తిప్పుకునేలా చేసినటువంటి ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వంగలపూడి అనిత తాను పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తుపెట్టుకుని వంగలపూడి అనిత కూడా ఈసారి క్యాబినెట్లో బెర్త్ కేటాయించారు. మరొక ఎమ్మెల్యే పయ్యావల్ కేశవ్ గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఆయనకు అదృష్టం వరించలేదు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ ఈసారి పయ్యావల్ కేశవ్ ఎమ్మెల్యేగా గెలిచారు, పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి పయ్యావల్ కేశవ్కు కమ్మ సామాజిక వర్గం నుంచి ప్రయారిటీ ఇస్తూ కూడా తన క్యాబినెట్లోకి, ఎందుకంటే పయ్యావల్ కేశవ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలో చాలా సీనియర్ ఎమ్మెల్యే, అలాగే ఆయనకు నాలెడ్జ్ కూడా ఆర్థిక రంగంతో పాటుగా ఇతర రంగాల్లో కీలకమైనటువంటి రంగాల్లో అపారమైనటువంటి నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి పయ్యావల్ కేశవ్ను కూడా ఈసారి క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఈ రకంగా అటు విధేయతకు సీనియారిటీకి కూడా ప్రాధాన్యతనిస్తూ కూడా తన క్యాబినెట్లో కూర్పు చేసుకున్నారు చంద్రబాబు. అయితే మొత్తం 25 మందికి అవకాశం ఉన్నప్పటికీ కూడా 24 మందినే క్యాబినెట్లోకి తీసుకున్నారు. మరొక స్థానం ఎవరికి ఇస్తారో, అది బీజేపీకి కేటాయిస్తారా, జనసేనకి ఇస్తారా, లేదంటే టీడీపీ ఎమ్మెల్యేకే మిగిలినటువంటి పదవి ఇస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచి మొత్తం చంద్రబాబుతో కలిపి 25 మంది, మొత్తంగా అయితే 26 మంది ఉంటారు ఇంక్లూడింగ్ సీఎం. అయితే 25 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ వెంటనే మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. రాత్రి ఈ జాబితాను విడుదల చేసిన వెంటనే మొత్తం 24 మంది మంత్రుల జాబితాను కూడా రాజ్భవన్లో గవర్నర్కి పంపించారు. ఈ రకంగా మనం కేటగిరీల వారిగా ఒకసారి కూడా చూసుకున్నట్లయితే ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి డోల బాలవీరాంజనేయ స్వామి ఉన్నారు, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి అనిత ఉన్నారు, పాయిగ్రావుపేట ఎమ్మెల్యే, ఎస్టీ నుంచి గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు, గతంలో ఎమ్మెల్సీగా పనిచేశాడు, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి సంధ్యారాణికి ఈసారి క్యాబినెట్లో బెర్త్ దక్కింది. అలాగే ముస్లిం మైనార్టీ నుంచి గతంలోనే మంత్రిగా పనిచేసినటువంటి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎన్ఎండి ఫరూక్ అవకాశం ఇచ్చారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్కు క్యాబినెట్లో అవకాశం కల్పించారు. ఇక కాపు సామాజిక వర్గం నుంచి మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే నిమ్మల రామానాయుడు, అలాగే కాపు సామాజిక వర్గం నుంచి కీలకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు క్యాబినెట్లో బెర్త్ దక్కింది. అయితే క్యాబినెట్
క్యాబినెట్ పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి దాదాపుగా ఖరారు అయిపోయినట్లుగా తెలుస్తుంది. పోర్ట్ఫోలియో సంగతి ఈ సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారనేది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి అధికారికంగా కూడా రానుంది. అలాగే కందుల దుర్గేష్ నిడదవోలు ఎమ్మెల్యేగా ఉన్నారు, జనసేన సీనియర్ నేత. జనసేన నుంచి ముగ్గురికి ఇచ్చారు అవకాశం. కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఈ ముగ్గురికి కూడా అవకాశం ఇచ్చారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గం నుంచి, బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందితే బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ కూడా సత్యకుమార్కు కేబినెట్లో అవకాశం కల్పించారు. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి చంద్రబాబు ఉన్నారు, నారా లోకేష్ ఉన్నారు, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవి నలుగురు ఉన్నారు. కీలకమైనటువంటి కృష్ణా జిల్లాలో అనేక మంది కమ్మ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా కమ్మలను కాదంటూ కూడా బీసీలకు రెండు మంత్రి పదవులు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 మంత్రి పదవులకు కూడా బీసీలకు ప్రాధాన్యతనిస్తూ కూడా ఒకటి నూజివీడు ఎమ్మెల్యే పార్థసారథికి ఇచ్చారు, మరొకటి మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లి రవీంద్రకు కూడా అవకాశం కల్పించారు. ఇక గొట్టిపాటి రవికుమార్ గతంలో చాలా ఫైట్ చేశారు. అసెంబ్లీలో అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో పర్చూరు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. గొట్టిపాటి రవికుమార్కు కమ్మ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి గొట్టిపాటి రవికుమార్ కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. అలాగే మత్స్యకార సామాజిక వర్గం నుంచి కొల్లి రవీంద్ర ఉన్నారు. బీసీ తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి గజపతి నగరం ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందినటువంటి శ్రీనివాస్కు ఈసారి క్యాబినెట్లో బెర్త్ దక్కింది. అలాగే బీసీ కొప్పులవేలం నుంచి అచ్చెన్నాయుడు ఉన్నారు. ఇక బీసీ కౌడ సామాజిక వర్గం నుంచి అనగాని సత్యప్రసాద్, ఈయన ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఎమ్మెల్యే, రేపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ గెలుచుకుని అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వం మీద వీరోచితంగా ఫైట్ చేశారని చెప్పుకోవచ్చు. అనేక అంశాల్లో ప్రభుత్వం మీద సింగిల్గా కూడా ఫైట్ చేసినటువంటి అనగాని సత్యప్రసాద్ను గుర్తుపెట్టుకుని బీసీ సామాజిక వర్గం నుంచి ఆయనకు ప్రాధాన్యతనిచ్చారు. అలాగే వాసంశెట్టి సుభాష్ మొదటిసారి రామచంద్రపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక కురుబ సామాజిక వర్గం నుంచి సవితమ్మ పెనుకొండ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందినటువంటి సవితమ్మకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ రకంగా ఓసీ సామాజిక వర్గం నుంచి 12 మందికి అవకాశం ఇచ్చారు. బీసీల నుంచి 8కి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి 2కి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి 1కి, ముస్లిం మైనారిటీ నుంచి 1కి కూడా అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తూ అలాగే కొత్త వారికి అవకాశం ఇస్తూ మొదటిసారి గెలిచినటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం విధేయతగా పనిచేసినటువంటి వారికి కూడా అవకాశం ఇచ్చారు. అలాగే గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి సీనియర్ నాయకులకు ఎవరికి చాలా మందికి అవకాశం దక్కలేదు. నిమ్మకాయల చంద్రరాజప్ప కానీ అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 7వ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకి అవకాశం వస్తుంది అనుకున్నారు, ఆయనకి రాలేదు. అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఆయన కూడా కేబినెట్ అవకాశం వస్తుందని అనుకున్నారు. అలాగే విశాఖపట్నం నుంచి ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు ఆయన కూడా కేబినెట్లో బెర్త్ వస్తుంది అనుకున్నారు, ఆయన కూడా అవకాశం దక్కలేదు. అయ్యన పాత్రుడు సీనియర్ మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక పోరాటాలు చేసినటువంటి అయ్యన పాత్రుడు కూడా ఈసారి బెర్త్ దక్కలేదు. సో ఒకవైపు జనసేనను ప్రయారిటీలో తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలి. వారిద్దరికి ఆ 2 పార్టీలకి కలిపి 4 ఇచ్చారు. మిగిలినటువంటి 21 పదవుల్లో 21లో కూడా అంటే చంద్రబాబు కాకుండా మిగిలినటువంటి 23 పదవుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సామాజిక వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు కూడా ఎవరిని కూడా ఎక్కడ ఏ సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టకుండా అన్ని సామాజిక వర్గాలను కూడా ప్రాధాన్యతగా తీసుకుని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ మంత్రివర్గ కూర్పు చేశారు. ఖచ్చితంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా చంద్రబాబు శైలికి విభిన్నమైనటువంటి కూర్పుతో ఎలాంటి రికమెండేషన్స్కు అవకాశం లేకుండా ఖచ్చితంగా కేవలం పార్టీని అంటిపెట్టుకుని పార్టీని నమ్మినటువంటి వారికే ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా అవకాశం ఇస్తాము అనే ఒక సంకేతాలను పంపించే విధంగా కూడా చంద్రబాబు తన మంత్రివర్గ కూర్పును చేశారు. మరొక మిగిలిపోయినటువంటి ఆ స్థానాన్ని మరి ఎవరికి కేటాయిస్తారనేది కూడా చూడాలి. అయితే జనసేన నుంచి కూడా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఈరోజు మంత్రిగా మరి డిప్యూటీ సీఎంగా ఈరోజు అనౌన్స్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఈరోజు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం విత్ మంత్రి అని చెప్పేసి కూడా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని చెప్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరయ్యేందుకు ఇప్పటికే అతిరథ మహారథులందరూ కూడా విజయవాడ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉదయం 10:40 గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. సరిగ్గా 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే మిగిలినటువంటి 24 మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఆ ప్రమాణ స్వీకారం పూర్తయి చంద్రబాబు తిరిగి ఉండవల్లి నివాసానికి వచ్చిన తర్వాత సాయంత్రానికి ఆయా మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తున్నారు అనే దాని మీద ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇదంతా పూర్తయిన తర్వాత సాయంత్రం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిపి తిరుమలకు వెళ్తున్నారు. రేపు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని స్వామిని దర్శించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఉండవల్లికి చేరుకుంటారు. సో ఇది అటు కేబినెట్ కి సంబంధించి కానీ ఈ రోజు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కానీ ఈ రకంగా ఉండబోతుంది. రైట్ ఎంపీ రావు.